ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ ద మెడికల్ స్టూడెంట్ ఇద్దరు కలిస్తే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని మన ఏఐ టూల్స్ ప్రూవ్ చేశాయి. అందుకే ఇవాళ ఏఐ టూల్స్ ఫర్ ద మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఐ హోప్ ఫర్ ద డాక్టర్స్కి చెప్పేంత పెద్దదానైతే కాదు, కానీ ఇక్కడ డాక్టర్స్కి అట్లీస్ట్ ఏదో మన ఉడతా భక్తి హెల్ప్ అవుతుంది మన ఏఐ టూల్ అని కొన్ని ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో ఏఐ టూల్స్ అన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఫర్ ద మెడికల్స్ అండ్ ద బేస్ థింగ్ ఏంటి అంటే ఈ ఏఐ టూల్ ఎలా డయాగ్నోసిస్ చేయాలి ఇవన్నీ కూడా ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏఐ టూల్స్ డిస్కస్ చేసేటప్పుడు నేను అకార్డింగ్ ద సర్వే 5 ఏఐ టూల్స్ తీసుకున్నాను. ఈ 5 ఏఐ టూల్స్ ఎవ్రీ డాక్టర్కి యూజ్ అవుతుంది. అంటే పేషెంట్ ఒక డాక్యుమెంటేషన్స్ ఎలా జనరేట్ చేయాలి, ఫర్ ద రేడియాలజీ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ద ఫస్ట్ ఏఐ టూల్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అవి ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఏం ప్రూవ్ చేశాయంటే అకార్డింగ్ టు ద డోసేజ్ పేషెంట్ కొన్నిసార్లు చనిపోతున్నారు అంటే అది అఫ్ కోర్స్ డాక్టర్ మిస్టేక్ అయితే ఏం కాదు, కానీ పేషెంట్కి ఇచ్చే డోసేజ్ రైటా రాంగా అని ఇప్పటికీ కూడా చాలా డౌట్స్తో ఉండి చేస్తున్నారు అని. అందుకే ఆ ఏదైతే ఏఐ టూల్ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఇంత డోసేజ్ ప్రొవైడ్ చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని ఏఐ టూల్స్ ఇస్తున్నాయి. అలాంటి ఏఐ టూల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మనం ఇవాళ డిస్కస్. గుడ్ మార్నింగ్ డాక్టర్స్. ఎందుకు మేడం ఇవాళ డాక్టర్స్ అన్నారు స్టూడెంట్స్ అనలేదని చూస్తున్నారా? బికాస్ ఇవాళ క్లాస్ నేను క్రియేట్ చేస్తా ఉంది ఫర్ ద డాక్టర్స్ కి మన ఏఐ టూల్ మన సైన్స్ అండ్ మన కంప్యూటర్స్ ఎలా యూజ్ అవుతుంది అని తెలిసి ఇది చెప్పలేకుండానే ఉండాలి. ఎందుకు అంటే ఒక కోట్ ఉందంట, ఒక కొటేషన్ ఉంది. ఏంటి అంటే దేవుడు ఎక్కడా ఉండలేడు కాబట్టి డాక్టర్స్ ని క్రియేట్ చేశాడు అనేసి. గాడ్ షుడ్ నాట్ బి ఎనీవేర్, ఎక్కడ ఉండలేడంట. అందుకే మన డాక్టర్స్ ని క్రియేట్ చేశారు టు గివ్ దర్ సెల్ఫ్లెస్ సర్వీసెస్ ఫర్ ద సొసైటీ. అలాంటి డాక్టర్స్ కి కొన్ని ఏఐ టూల్స్ ఎలా యూజ్ అవుతాయి అని నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అందుకే నాట్ ఓన్లీ ఫర్ ద డాక్టర్స్, ఈవెన్ ద కమింగ్ డాక్టర్స్ అండ్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్, ఫర్ ద బి ఫార్మసీ స్టూడెంట్స్, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఏఐ టూల్స్ యూజ్ అవుతాయి. సో వాట్ ఆర్ దట్ ఏఐ టూల్స్, హౌ ఇట్ వర్క్స్ మనం ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థింగ్, ఈ ఏఐ టూల్స్ ఏవైతే మనం తీసుకున్నామో లాట్ ఆఫ్ ఉన్నాయి, బట్ అకార్డింగ్ ద సర్వే దేర్ ఆర్ 5 ఏఐ టూల్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎవ్రీ డాక్టర్. అలాంటి ఏఐ టూల్స్ ని ఇవాళ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. Now, without any delay, let us start our class. So, as a part of today's class, we are going to discuss the AI for the healthcare, and it may be useful for all the medical students. And I will be very, very, very grateful if it is useful for all the doctors also. So, according to my research, I have considered only top 5 medical AI tools. Of course, there are many tools, but today I am discussing the overall concept which can be useful for any medical student or any doctor also. Okay, so let us start that one in AI in healthcare and the top 5 medical AI tools. So this is the part we are discussing. This topic, let us discuss how this AI has become very important in the health and medical departments. Okay, so AI, the concepts and the characteristics regarding the medical, let us know about it. First, AI has emerged with a transformative force in the healthcare and even to process the solutions of the patient and even in the medical processes. Okay, so that the health can be improved. First thing, here I'm not implementing the treatment or anything on the AI. Here, just we are implementing the concept of the doctor or the diagnosis, everything can be explained by the AI. ఓకే, సపోజ్ మన డాక్టర్ ఉన్నారు, ఎవ్రీ టైం ఒకటే పేషెంట్ కి సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోండి, యూ క్యాన్ క్రియేట్ ఇన్ ద ఏఐ అండ్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అలా అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే డాక్టర్ చేసే ట్రీట్మెంట్ ఏఐ చేస్తుంది ఇస్ నాట్ లైక్ దట్. వీఆర్ సేయింగ్ దట్ డాక్టర్స్ ఉన్న చెప్పేది ఏదైతే రిపీటెడ్ గా చెప్తూ ఉంటారో అది మీరు ఒక్కసారి ఏఐకి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద పేషెంట్స్ అనమాట. ఓకే, సో ఇది ఈ కాన్సెప్ట్ ఈస్ ఎమర్జ్డ్ త్రూ ద ఏఐ. In 2024, according to this, the integration of the AI in the medical field has improved a lot and it's gained many taking the center stages. Okay, next, AI tool personally, that's what I'm saying.
This can be used for the efficient healthcare at the delivery and even the diagnosing the diseases and remarkable accuracy so that the development can be used for many treatment plans. Okay. నవ్వేడేస్ ట్రెండ్ ఎలా అయిపోయింది అంటే మన డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే పేషెంట్ బిఫోర్ అడుగుతారు హౌ వీఆర్ ట్రీటింగ్ అని. మీరు పాపం డాక్టర్ ఉండే బిజినెస్ లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనుకోండి, ఒక ఏఐ టూల్ తో ఒక యానిమేటెడ్ మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే దిస్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేషెంట్స్ అలా అనమాట. సో డయాగ్నోసిస్ అండ్ ద రిమార్కబుల్ అక్యురసీ ఈస్ పాసిబుల్ త్రూ దిస్ ఏఐ. అండ్ ఈవెన్ ఫ్రమ్ ద చాట్ బాట్స్ ద డిఫరెంట్ డివైజెస్, some sophisticated diagnosis tools can also be implemented for the AI, and in the end it is very impactful for your treatments. Okay, ఇలా మన AI కి ఇంపార్టెన్స్ వచ్చింది ఇన్ ద మెడికల్ ఫీల్డ్. నౌ ఈ AI ఎలా వచ్చిందంటే ఫస్ట్ జనరేటివ్ AI నుంచి ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఆఫ్టర్ దట్ ఏ ఇంటెలిజెంట్ డయాగ్నోసిస్ సిస్టమ్ ఈస్ కనెక్టెడ్ టు ద మిషన్ లెర్నింగ్, న్యాచురల్ ప్రాసెసింగ్ అండ్ ద కంప్యూటర్ విజన్. అఫ్ కోర్స్ జనరేషన్ చేయడం కోసం మనం యూజ్ చేసింది ఇక్కడ మిషన్ లాంగ్వేజెస్. సాఫ్ట్వేర్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు న్యాచురల్ లాంగ్వేజెస్, అవి యూజ్ చేసి క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జనరేటివ్ ఏఐ అనేది ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద పేషెంట్ కేర్. దట్స్ వై యూ క్యాన్ గో ఫర్ ద జనరేటివ్ ఏఐ. Now future AI and the healthcare is completely potential for the critical challenges and even to optimize the allocation and even for the personalized treatment plans. ప్లాన్ చేసేటప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ తో డిఫరెంట్ పేషెంట్స్ వచ్చారు అనుకోండి, మీరు ఈ ఏఐ యూజ్ చేసుకుంటూ వాట్ ఆర్ యువర్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అని జనరేట్ చేసి పెట్టుకుంటే బై ద విజువలైజేషన్స్, బై ద యానిమేషన్స్ ఇట్ క్యాన్ స్టోర్ వాట్ ద డాక్టర్ ఇస్ సెడ్. మీరు చెప్పేది డాక్టర్ చెప్పేది స్టోర్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ ద యానిమేటెడ్ జనరేషన్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఓకే, దట్ విల్ బి డన్ బై ద ఏఐ. నెక్స్ట్, ఏఐ హెల్త్ కేర్ ఆర్ వెరీ క్లినికల్ వర్క్ ఫ్లో. మెనీ డాక్టర్స్ ఆర్ యూజింగ్ ద క్లినికల్ వర్క్ ఫ్లో. ఒకటి డాక్టర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టు ఎక్స్ప్లెయిన్ ద ట్రీట్మెంట్. సెకండ్లీ ద వర్క్ ఫ్లో ఈస్ as empower as the doctor can do. Adi anamata. Okay, by leveraging the potential AI in the medical field, these are set for the healthcare landscape. Even it is beneficial to the patients, providers, and one thing, most important thing is the concept of using the AI is a ecosystems anamata. Okay, that's why doctors can use the AI tools. నేను ఇది కన్విన్సింగ్ అని కాదు, ఇవి బెనిఫిట్స్ అని చెప్తున్నాను. ఇఫ్ డాక్టర్ యూజ్ ద ఏఐ. ఓకే, ఐ విల్ అకార్డింగ్ టు 2024 ఐ హావ్ కన్సిడర్డ్, చెప్పాను కదా నేను రీసెర్చ్ చేస్తే నాకు 5 మేజర్ ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ వచ్చాయి. ఆ ఏఐ టూల్స్ ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ మెరాటో. ఈ మెరాటో ఏఐ టూల్ స్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అప్పుడు దీనికి అనుకున్నారు. ఓకే, and this Merato AI tool is efficient for the breast cancer screenings. The integration of the AI and the workflow is committed for the technology, healthcare challenges, even it has driven the positive changes in the patient care. Anduke idi top 1 ga nilpadindi. Okay, next, analytic is also one of the application which can improve the radiology workflows by AI and medical imagining స్టడీ డిస్క్రిప్షన్స్. ఓకే, మీరు రేడియాలజీ యూజ్ చేసి చేసుకున్న రిపోర్ట్స్ ని అది స్టడీ చేసి ఎంటైర్ థింగ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసి మీకు ఇస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద డేటా క్వాలిటీ బై క్రియేటింగ్ ద కన్సిస్టెంట్ నేమింగ్ ఆఫ్ కన్వెన్షన్స్ అండ్ ఈవెన్ టు ఆప్టిమైజ్ ద హ్యాంగింగ్ ప్రోటోకాల్స్ బై రెడ్యూసింగ్ ద రిపోర్టింగ్ టైమ్స్ అండ్ టు రూట్ యువర్ అక్యూరసీ. ఈ ఏఐ టూల్ స్పెషల్లీ ఫర్ ద రేడియాలజీ వర్క్ టూల్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ఫైనల్లీ this is a solution that eliminates the management, boosting radiologist productivity and the overall department efficiency. This is the analytic AI tool. Okay, ఈ ఫస్ట్ టూల్ టాప్ మోస్ట్ ఎందుకు నిలబడింది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ ని కానీ, హౌ ఇట్ విల్ ట్రీట్స్ కానీ, ఆ వర్క్ ఫ్లో కానీ అన్నిటినీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అందుకే అది టాప్ 1 లో నిలబడింది. ఓకే, సెకండ్ వన్ ఇది రేడియాలజీ వర్క్ ఫ్లో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఒక రిపోర్ట్ రిలేటెడ్ కి ఎక్స్ప్లెనేషన్ త్రూ మాన్యువల్, ఎక్స్ప్లెనేషన్ త్రూ విజువలైజేషన్స్ కూడా చేస్తుంది. దట్ ఈస్ అనలిటిక్ ఏఐ టూల్. నెక్స్ట్, we go for the next AI tool. The third one, this is the Regard AI tool.
హాస్పిటల్ ఫినాన్సెస్ అందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ కెన్ డయాగ్నోసిస్ ద ఎంటైర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఫిజిషియన్ రిపోర్ట్. ఈ రిగార్డ్ ఏఐ టూల్ ఫిజిషియన్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ద ఈఎన్టీ డాక్టర్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఫిజిషియన్స్ బేస్ పైన సపోజ్ ఒక బీపీ చెకప్, షుగర్ చెకప్, లేకపోతే హై క్వాలిటీ కేర్ ఎలా తీసుకోవాలనే కాన్సెప్ట్ రిగార్డ్ ఏఐ టూల్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్టీ స్టాండర్డ్స్. వన్ థింగ్, ఈ రిగార్డ్ ఏఐ టూల్ లో సపోజ్ ఏదైనా రిపోర్ట్ జనరేట్ చేసి పెడితే కంప్లీట్లీ డాక్యుమెంటేషన్ రిపోర్ట్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై ద రిగార్డ్ ఏఐ టూల్. ఎంటైర్ ది ఎక్స్ప్లెనేషన్ టు ద డాక్యుమెంటేషన్స్ కూడా వస్తుంది, సో దట్ ఏ డాక్టర్ క్యాన్ మేక్ ద డెసిషన్స్. ఓకే, నెక్స్ట్ థింగ్, వైల్ యూజింగ్ దిస్ రిగార్డ్ ఏఐ టూల్ కంప్లీట్లీ ఆ ఫిజికల్ గా ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ జరగాలి పేషెంట్స్ లో అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో, దట్ ఈస్ ఆ పేషెంట్ ఒక ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా కంప్లీట్లీ ఒక విజువలైజేషన్ గా తీసుకొని వచ్చింది. దట్స్ వై దిస్ రిగార్డ్ ఏఐ టూల్ is specially enhanced by the physician satisfactions. Okay, and ఇక్కడ జనరల్ గా పేషెంట్ రివ్యూ డేటా ఎవ్రీథింగ్ క్యాన్ బి స్టోర్డ్ హియర్. It can generate the accurate diagnosis and even it can create the documentation for the physicians while clinical processing and to improve the decision makings also. Okay, this regard AI tool is a best solution for the physicians and to make that is to increase their confidence levels perfectly and efficiently. Okay, and if regard AI tool special గా ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్స్ చాలా తగ్గిస్తుంది. ఒక్కసారి పేషెంట్ రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత సపోజ్ అంటే ఈ రిగార్డ్ ఏఐ టూల్ సపోజ్ మీ క్లినిక్ లో కానీ హాస్పిటల్ లో కానీ మీరు యూజ్ చేసుకున్నారు అంటే మాన్యువల్ పవర్ చాలా తగ్గిపోవచ్చు అనమాట. బికాస్ డాక్యుమెంటేషన్ కాన్సెప్ట్ అంతా కూడా ఇదే జనరేట్ చేసి మనకి ఇస్తుంది. అది స్పెషాలిటీ ఆఫ్ ద రిగార్డ్ ఏఐ టూల్స్. ఓకే, నెక్స్ట్ tool I will go for the Viz AI. Viz AI is a company tool that is founded in 2016 itself, and it can improve the coordination between semantic and systematic delays for the healthcare and AI capabilities. ఈ ఏఐ టూల్ స్పెషల్ గా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఫర్ ద లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్. దట్ ఈస్ దిస్ ఏఐ టూల్ కెన్ ప్రొవైడ్ ద మెడికల్ ఇమాజినేషన్స్. ఎంటైర్ థింగ్ ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో అది ఇమాజినేషన్ బేస్ పైన చేస్తున్నా. సపోజ్ ఈ ట్రీట్మెంట్ ఈ పేషెంట్ కి ఇచ్చామనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ అని ఇది క్రియేట్ చేసి మనకి ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజ్ ఏఐ టూల్. ఈ విజ్ ఏఐ టూల్ మాక్సిమం గా స్ట్రోక్ కోర్ కోఆర్డినేషన్ ఇట్ ఈస్, అండ్ ఇట్ విల్ రెడ్యూస్ ద door-to-door steps and even the primary store care centers for door into puncture times of the comprehensions. That means this Viz AI tool అనేది సెంటర్స్ కెళ్ళి క్రియేట్ చేయకోకుండా ఆటోమేటికలీ ఇట్ క్యాన్ జనరేట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజ్ ఏఐ టూల్. ఓకే, ఈ విజ్ ఏఐ టూల్ జనరేట్ చేసేటప్పుడు స్పెషల్లీ అఫ్ కోర్స్ మళ్ళీ మనం ఏఐ టూల్ లోకి ఇంతగా వెళ్ళి చూద్దాం. అట్ ఫస్ట్ ఆల్ ద ఏఐ టూల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ గా చూస్తున్నాను. ఓకే, నౌ ద నెక్స్ట్ ఏఐ టూల్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఈస్ లాస్ట్ మన టాప్ 5 లో తీసుకుంటున్న ఏఐ టూల్. Last one, which is called as DeepScribe AI tool. DeepScribe AI tool generally used for the clinical documentations, patient cares, and even the entire thing, the benefit platforms of the transforming data and personalizing the patient cares. Okay, అంటే మీరు చేస్తున్న డాక్యుమెంటేషన్స్ ఏదైతే ఉంటుందో రిగార్డింగ్ ద పేషెంట్ ఇది జనరేట్ చేసేస్తుంది. అండ్ ఈవెన్ దట్ ఇట్ క్యాన్ బి క్యాపబుల్ ఆఫ్ అలోయింగ్ ద క్లీనింగ్స్ ఫర్ ద డిక్టేట్ నోట్స్ ఆల్సో. మీరు నోట్స్ డిక్టేట్ చేస్తే అకార్డింగ్ టు దట్ ఇట్ విల్ జనరేట్ ద యానిమేటెడ్ కాన్సెప్ట్. అది ఈ DeepScribe AI టూల్ ఒక స్పెషాలిటీ. అడిషనల్లీ it can make the electronic health records of the patient and even the documentation process. Next, అంటే టాప్ 5 మనం డిస్కస్ చేసాం. నేను ఇక్కడ ఏంటి అంటే ఒకటి ఏఐ టూల్ ఒక డాక్టర్ కి సూట్ అవుతుంది అని మనం చెప్పలేం. మెనీ కాంబినేషన్ ఆఫ్ ద ఏఐ టూల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో టాప్ 5 ఇప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వన్ చూడండి ఏం చేసింది, స్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కి యూజ్ అయింది. సెకండ్ వన్ రేడియాలజిస్ట్, అవునా. థర్డ్ వన్ వదిలేస్తాం, దట్ ఈస్ విచ్ ఈస్ కాల్డ్ as రిగార్డ్ ఏఐ టూల్, డాక్యుమెంటేషన్ కి యూజ్ అవుతుందా. DeepScribe కూడా. సో ఈ కాంబినేషన్ ఆఫ్ 2 AI టూల్స్ ఆ 3 AI టూల్స్ తీసుకుంటేనే మీ మెడికల్ దానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇవి డీప్ గా డిస్కస్ చేయండి. వైల్ డిస్కసింగ్ ద ఏఐ టూల్
అన్ని ఇండివిజువల్ గా డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క డీప్ గా. ఓకే, అంటే ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ఆ 5 AI టూల్స్. బిఫోర్ గోయింగ్ దట్, ఈ AI టూల్స్ యూజ్ చేసుకుంటూ వాట్ ఈస్ యువర్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద మెడికల్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూద్దాం. ఓకే, సో రివల్యూషనరీ ఆఫ్ ద పవర్ AI. ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే మార్కెట్ లో ఎప్పుడైతే AI టూల్స్ యూజ్ చేస్తున్నారో డాలర్స్ అనేవి చాలా స్పీడ్ గా రైజ్ అయిపోయాయి అనమాట. దట్ ఈస్ అర్నింగ్ ఈస్ ఆల్సో హ్యాస్ బికమ్ వెరీ ఫాస్ట్, ర్యాపిడ్ గ్రోత్ ఉంది అంటూ అకార్డింగ్ టు రీసెర్చ్ చెప్తున్నాం ఇక్కడ. ఈ AI టూల్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన బెనిఫిషియరీ. సో అకార్డింగ్ టు అవర్ రీసెర్చ్ అండ్ ఈవెన్ ద ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటి అంటే బై 2032 ఈ రైజింగ్ కాస్ట్ అనేది చాలా హైగా వెళ్ళిపోతుంది ఫర్ ద ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఇన్ ద హెల్త్ కేర్ అని డిస్కస్ చేశారు. ఓకే, అంటే ఏదైనా మనం చేసేటప్పుడు ఏంటి యూసేజ్, దాని వల్ల మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎంత బాగా రైజ్ అవుతుంది కూడా తెలిస్తే మీకు బాగుంటుంది కదా. అందుకే ఈ కాన్సెప్ట్ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వై AI in the medical? Why? Because a data overload is 30% of the global data. Entire thing is the healthcare related itself. According to even softwares AI tool యూజ్ చేసేదానికన్నా ఒక మెడికల్ డిపార్ట్మెంట్ పీపుల్, దట్ ఈస్ స్టూడెంట్స్, ఈవెన్ ద డాక్టర్స్ AI టూల్స్ యూజ్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే అంత హ్యూజ్ రెస్పాన్స్, అంత హ్యూజ్ క్రిటికల్ ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు అని AI టూల్ లో మనకి ప్రూవ్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఎర్రర్స్. సో మాక్సిమం పేషెంట్స్ డయాగ్నోస్టిక్ ఎర్రర్స్ అనేవి ఏదైతే డాక్టర్ యాక్సిటీస్ AI టూల్ చెప్తారో ఇట్ విల్ జనరేట్. మాన్యువల్ గా రాసేటప్పుడు మేబీ చిన్న మిస్టేక్స్ జరిగితే పేషెంట్ డెత్స్ ఉంటాయి కదా. అండ్ రీసెర్చ్ ప్రకారంగా ఈ 10% ఆఫ్ ద పేషెంట్ డెత్స్ ఈస్ డన్ బై ద డయాగ్నోస్టిక్ ఎర్రర్స్ అంట. నెక్స్ట్ హై డ్రగ్ ఆఫ్ డిస్కవరీ కాస్ట్. ఒక పేషెంట్ కి రిగార్డింగ్ టు దట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డ్రగ్ రేట్ సపోజ్ ఇచ్చేటప్పుడు మీకు ఏదైనా చిన్న హెసిటేషన్ ఉంది అనుకోండి, యూ క్యాన్ చెక్ ఫస్ట్ ఇన్ ద AI. చెక్ చేసి ఆ డ్రగ్ డెవలప్మెంట్ ఉంటుందా ఆర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని కూడా మీరు చెక్ చేసుకొని చేసుకోవచ్చు త్రూ ద AI. ఓకే, నెక్స్ట్ ఈస్ ద AI సొల్యూషన్స్. సో టు ఎన్హాన్స్ ద ఎఫిషియన్స్ అండ్ ద యాక్సెస్, ఈ AI సొల్యూషన్స్ కోసం దాన్ని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద మెడికల్ క్రిటికల్ ఛాలెంజెస్? ఫస్ట్ వన్ ఈస్ ద డేటా ఓవర్లోడెడ్, నెక్స్ట్ ద డయాగ్నోస్టిక్ ఎర్రర్స్, నెక్స్ట్ హై డ్రగ్ డిస్కవరీ కాస్ట్ అండ్ కంప్లీట్లీ AI సొల్యూషన్స్. దీస్ ఆర్ ద critical challenges the medical plus AI can do. Okay, next చాలా బాగుంటుంది AI with medical కలిసిపోయింది అంటే. కరెక్ట్. Now AI's broad impact. So what are the broad impacts we can make through the AI is, at first is the diagnostics. So fast and more accurate disease detection can be done with the AI. Next, drug discovery. So accelerating the clinical trials can be done through the AI. Next, personalized medicines. So treatments for the individual patients can be tailored by using this AI. Next is the operational efficiency. So the hospital's workflow can be better by using this AI instead of the human flow. ఇది ప్రూవ్ అయింది. ఓకే, ఎందుకంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఈజీగా జనరేట్ చేసి ఇవ్వగలుగుతుంది కాబట్టి మనకి చాలా ఫాస్ట్ గా ద పేషెంట్ డాక్యుమెంటేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. సింపుల్ గా ఒకసారి చెక్ చేసుకుని ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్ యూ కెన్ టేక్ ద ప్రింట్ అవుట్ అండ్ యూ కెన్ గివ్ టు ద యువర్ పేషెంట్స్. అది ఆ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎన్హాన్సింగ్ ద డయాగ్నోస్టిక్ అండ్ ద ఇమేజింగ్. ద ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ హాస్ డన్ 5.7% improved while comparing through the AI. Next, 99% of the cancer detections are done through the AI detect chesindi with high accuracy. Next, FDA is also proved that AI plus ML, that is medical, can be approved. Okay. Next, AI identifies the skin cancers with expert level of accuracy. Recent గా మన హైదరాబాద్ లో కూడా ఒక AI ఫేస్ స్కాన్ చేసి స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా డిటెక్ట్ చేస్తుంది అని చెప్పి మన హైదరాబాద్ లోనే రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఓకే, ఇలా AI కెన్ ఎన్హాన్స్ ద డయాగ్నోస్టిక్ అండ్ ద ఇమేజింగ్ ప్రాసెస్. ఓకే, సో ఆ ట్రీట్మెంట్స్ మనం చాలా ఈజీగా ఇవ్వచ్చు. నౌ వాట్ కెన్ ద యాక్షన్స్ క్యాన్ బి టేకెన్ బై ద AI? ఫస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద డ్రగ్ డిస్కవరీ. పేషెంట్ కి ఇచ్చే డ్రగ్ వెదర్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ అని మీకు ఒక చిన్న డౌట్ ఉన్నా మీరు ఆ న్యూ డ్రగ్ ని ఆ పేషెంట్ కి ఇచ్చే ముందు AI కి ఇచ్చి యూ క్యాన్ టెస్ట్ ఇట్ వన్. నెక్స్ట్, క్లినికల్ ట్రయల్స్ కెన్ ఆల్సో డన్. సో AI ఇన్ యాక్షన్ వాట్ ఇట్ క్యాన్ బి డన్ ఈస్, ఈ
డ్రగ్ డిస్కవరీ కానీ ట్రీట్మెంట్స్ కానీ ప్లానింగ్ చేసేటప్పుడు AI can predict the best therapies for the patients and it can personalize the treatment and the path, the ways outcomes are very efficient. ఇలా ప్రూవ్ అయిందనమాట. ఓకే, దెన్ ద రేర్ డిసీజ్ ఆఫ్ ద rare disease of the candidates can also be in just 12 months. AI has make it as a speed recovery. అది ప్రూవ్ అయింది అకార్డింగ్ టు ద రీసెర్చర్స్. ఓకే, ఇది మన AI లో ఉన్న బెనిఫిషియరీ థింగ్స్. నౌ మనం టాప్ 5 చెప్పుకున్న వాటిలో ద ఫస్ట్ వన్ ఇస్ ద మెరేటు AI కదా. ఇది ఎలా వర్క్ చేయాలి ఏంటి దీని గురించి డీటెయిల్స్ తీసుకుందాం. మెరేటు AI యాక్చువల్ గా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది IBM ఫర్ ద వాట్సన్ హెల్త్ అండ్ ఈవెన్ ఇట్ ఫోకస్ ఆన్ ద రియల్ వరల్డ్ డేటా ఫర్ ద అడ్వాన్స్డ్ అనలిటిక్స్. ఓకే, ఈ మెరేటు AI టూల్ ట్రస్టెడ్ డేటా అండ్ ఈవెన్ ఇన్సైట్స్ ఆఫ్ ద హెల్త్ కేర్. ఇది ఫ్రాన్సిస్కో పార్ట్నర్స్ తో కంప్లీట్ గా ప్రూవ్ చేసింది ఫ్రమ్ ద 2022 ఆన్వర్డ్స్ అండ్ దే ఆర్ ద వెరీ పియనీర్స్ ఇన్ ద హెల్త్ AI సొల్యూషన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ద మెరేటు AI. అందుకే ఈ మెరేటు AI ని ఏమన్నారంటే ఇట్ ఈస్ అ లీడర్ ఇన్ ద హెల్త్ కేర్ ఆఫ్ AI సొల్యూషన్స్ అని ఈ టూల్ కి ప్రూవ్ చేశారు, ఒక బిరుదు ఇచ్చారు అనుకోవచ్చు మనం. ఓకే, దట్ ఈస్ మెరేటు AI. నౌ మెరేటు AI లో అనాలిసిస్ చేసేది చూడండి. ఇట్ క్యాన్ enhance like provision, that is visualizations of the data can be done using the Mereto AIs. ఇక్కడ data analysis of the patient is very like EHR and the claims. నాకంత మెడికల్ టర్మినాలజీ తెలియదు బట్ ఐ హావ్ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ మోర్. ఓకే, సో EHR అండ్ క్లైమ్స్ చేసుకోవడానికి డేటా అనాలిసిస్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అయిందంట. అండ్ రిస్క్ డిటెక్షన్స్, దట్ ఈస్ risk identification is done through the proactive care using the Mereto AIs. What is the outcome improvement means the patient improving outcomes as very optimized using this AI tool. So this Mereto AI tool helps to plan the 15% more than the high risk of the members and even it reduces the hospitals readmissions up to 10% by showing care of the tangible impact అని ప్రూవ్ చేసింది దిస్ మెరేటు AI టూల్. ఓకే, విజువలైజేషన్ డేటా కూడా చాలా ఉంది. నౌ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ మెరేటు AI టూల్ ఈజ్, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా ఒక గెస్ట్ చేసాము. సో అందులో ఏంటి అంటే డేటా డ్రివెన్ ఆఫ్ ద AI సొల్యూషన్స్ మాక్సిమం డన్ ఇన్ ద మెరేటు AI టూల్. నెక్స్ట్ ఈ మెరేటు AI టూల్ యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫ్యూచర్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ అని కూడా ప్రూవ్ అయింది. ఒక్కసారి మెరేటు AI టూల్ కి ఎంటర్ అవుదాము, ఎలా సైన్ ఇన్ అవ్వచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చో ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ మీకు చెప్తాను. ఓకే, లెట్ us learn more about this Mereto AI tool. ఒకసారి టూల్ లోకి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయిపోయేసి టూల్ ఎలా వర్క్ చేస్తుందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, లెట్ us go into it. This is the Mereto AI tool. So, ఈ Mereto AI tool is a completely health and data concepts ని మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అరౌండ్. See whether Mereto AI tool is a progress by putting the center of the health and the social cares and it can patient program manager, like it acts as a patient program manager for the radiologist or for the researchers also. Let us watch this one. ఒక్కసారి ఆ Mereto What does it take to see beyond a single moment of care? It takes seeing an individual as more than simply a patient in a care center, a member of a health plan, a recipient of social services, or a participant in a clinical trial. It takes seeing each person's past, understanding their present, and anticipating their future. That's why, at Meritive, we're taking our trusted technology and human expertise and partnering with the world's leading healthcare organizations to unlock the real value of health data. By helping providers streamline workflows and access to information so his doctor can spend time where it matters most. By equipping health plans with the end-to-end insights that help her get the best possible care at the lowest possible cost. By working with governments to put in place the programs and services that they need to live their best lives. And by providing life sciences companies with the integrated data that helps make the treatment she needs possible.
Because at Meritive, we know putting people at the center of health means helping you help others, which takes seeing the complete picture. సో వారి మాటల్లోనే చూసారు కదా మెరేటివ్ ఏఐ టూల్ ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేసి. నౌ దిస్ మెరేటివ్ ఏఐ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పర్టైజెస్ కానీ ఈవెన్ ఇట్ కెన్ ప్రూవ్ ద క్లినికల్ గా కూడా ఇది ప్రూవ్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద హెల్త్ టూల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఈ మెరేటివ్ ఏఐ టూల్ సైన్ ఇన్ అవ్వండి. సొల్యూషన్స్ మీకు లాట్ ఆఫ్ క్లినికల్ సపోర్ట్స్, క్లినికల్ డెవలప్మెంట్, ఈవెన్ మెడికల్ ఇమేజింగ్, హెల్త్ కేర్ అనలిటిక్స్ ఎలా చేయాలి, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, రియల్ వరల్డ్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి. హౌ ఇట్ విల్ సర్వ్, సో ఎంప్లాయీస్ హెల్త్ ప్లాన్స్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, ఈవెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, గవర్నమెంట్, వాట్ ఈస్ ఇట్ ఈస్ డూయింగ్, ఎవ్రీథింగ్ can be done here. According to this Mereto AI tool, if you make a leadership here, and ఇక్కడ ఒక లీడర్షిప్ ప్రొవైడ్ చేసుకుంటే కూడా మీరు ట్రీట్మెంట్ చేసే విధానాన్ని కూడా వాళ్ళు ఇక్కడ మనకి పోస్ట్ చేస్తారనమాట. ఓకే, ఇది ఒక బెనిఫిషియరీ ఆఫ్ ద మెరేటో ఏఐ టూల్. సో హియర్ డైరెక్ట్లీ యూ క్యాన్ కాంటాక్ట్ ఎవ్రీథింగ్, కాంటాక్ట్ చేసుకొని మీ మెడికల్ ఇమాజినేషన్ సొల్యూషన్స్ ని అన్ని కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ ద రిసోర్సెస్ యూ కెన్ క్రియేట్, దట్ ఈస్ ఇందాక చెప్పాను కదా, బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ కన్సల్ట్ ఎలా కన్సల్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ హియర్. షెడ్యూల్ కన్సల్టెన్సీ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడికల్, దట్ ఈస్ మెరేటో ఏఐ టూల్. ఓకే, ఇది మిరాకిలే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఏఐ టూల్ ద్వారా చాలా క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ జరిగాయి అంటే ఇట్స్ మిరాకిల్ అనే కదా. యూ కెన్ కాంటాక్ట్ విత్ దెమ్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ హియర్, ఈవెన్ యూ కెన్ చాట్ హియర్. ఓకే, చాట్ చేసినా కూడా మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది క్లారిఫై చేస్తుంది. సో బిఫోర్ సైనింగ్, ఫస్ట్ ఒకసారి సైన్ ఇన్ అయి సబ్మిట్ అవ్వండి. ఇట్ విల్ ప్రొవైడ్ ఎంటైర్ డేటా రిగార్డింగ్ యువర్ మెడికల్ రిలేటెడ్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మీ మెడికల్ స్టూడెంట్స్ చదివే వాళ్ళు, మీ రీసెర్చెస్ ఏమైనా పోస్ట్ చేయాలన్నా కూడా దిస్ విల్ బికమ్ ఏ బెస్ట్ ఏఐ టూల్ ఫర్ యూ. ఓకే, నౌ లెట్ us go for the second AI tool. So the next AI tool that is also a revolutionary AI tool is Analytic AI tool. Analytic AI tool is for AI solutions of a healthcare. It transforms medical imaging cutting edges using deep learning, and even it can diagnose the accuracy of the clinical efficient. కంప్లీట్ గా మీరు డయాగ్నోసిస్ చేయాలి అని అంటే ఎంటైర్ థింగ్ ఇది మనకు ప్రొవైడ్ చేసి ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనలిటికల్ ఏఐ టూల్. ఓకే, ఈ ఏఐ టూల్ యూజ్ చేసిన తర్వాత ఏంటి అంటే మెడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇమాజినేషన్స్ కానీ లేకపోతే డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ చాలా ఈజీగా పాసిబుల్ అవుతున్నాయని ప్రూవ్ అయింది. దట్ ఈస్ అనలిటిక్. ఈ అనలిటిక్ ఏఐ టూల్ 2014 లో ఫైండ్ అవుట్ చేశారు, అండ్ ఇట్ డెవలప్స్ ద అల్గరిథమ్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మెడికల్ ఇమేజెస్ లైక్ ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ అండ్ ఎంఆర్ఐస్ ఆల్సో. ఓకే, అంటే మీ ఎక్స్రే తీసుకొని దాని రిపోర్ట్ ని అనలైజ్ చేసి మీకు జనరేట్ చేసి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి ఇవ్వగలుగుతుందంట. దట్ ఈస్ అనలిటికల్ ఏఐ టూల్. అండ్ ఇది ఏంటి అంటే పేషెంట్ అవుట్కమ్స్ ని, క్లినికల్ బర్న్అవుట్స్, దట్ ఈస్ టు రెడ్యూస్ దర్ అవుట్కమ్స్ అనే దానికోసం యూజ్ చేస్తున్నారు. ఈ ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ చేసిన తర్వాత అక్యురేట్ రిపోర్ట్ ఏదైనా జనరేట్ చేసి ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే ఈవెన్ ఇట్ క్యాన్ డూ యూజింగ్ ద విజువలైజేషన్స్ ఆల్సో. దట్ ఈస్ అనలిటికల్ ఏఐ టూల్. నౌ ద అడ్వాన్స్ టెక్నిక్, ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే అనలిటికల్ ఏఐ టూల్ ఐడెంటిఫైస్ 14 క్రిటికల్ ఫైండింగ్స్ ఇన్ ద చెస్ట్ ఎక్స్రేస్. ప్రూవ్ చేసిన విధానం అంటే ఎవరైనా యూజ్ చేశారా, దీని వల్ల మనకి యూజ్ ఏంటి, అది అవుతుందా కదా, మీకు ఒక చిన్న డౌట్ ఉన్నా ఇలా మీకు క్లారిఫై, దాని అడ్వాన్స్ టెక్నిక్స్ ఎలా డయాగ్నోసిస్ చేశారని క్లారిఫై చేయగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ FDA cleared that is the first AI has cleared that finding detections like pneumothorax is done here. Sorry if I pronounced anything wrong because I'm not a medical student. So you can either pronunciation wrong cheste, I'm really sorry. Next, AI tool for the high accuracy. So it is very high sensitive and it is that is abnormalities ni chala high accuracy ka prove chesindi. That is the analytic AI tool. And early detection is done. That is, it supports early disease detection and potential savings lives.
అనే దాన్ని కూడా ప్రూవ్ చేసింది. ఒక ఏఐ టూల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ డన్ ఆర్ నాట్ అని ప్రూవ్ జరిగాయి అని చెప్పి మీకు ఈ ప్రూఫ్స్ నేను చెప్తున్నాను. సో దిస్ క్యాన్ బి యూస్డ్, అనలిటిక్ ఏఐ టూల్ క్యాన్ బి ఈజీలీ యూస్డ్ ఫర్ ద రేడియాలజిస్ట్ అని ప్రూవ్ అయింది. ఓకే, నౌ ద వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్ చూడండి. సో ఇంటిగ్రేట్స్ డైరెక్ట్లీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, లేటెస్ట్ సిస్టమ్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసేసింది. ఆటోమేటికల్లీ అనలైజ్ ద ఇమేజ్ అనాలిసిస్ అండ్ ఈవెన్ ద మాన్యువల్ రివ్యూ టైమ్ క్యాన్ ఆల్సో బి డన్ హియర్. Case prioritizations. So it prioritize whether the case is critical or not అని కూడా మనకి చెప్పగలుగుతుందంట దిస్ AI tool. అంటే హౌ క్రిటికల్ ఇట్ ఈస్ అని కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ వర్క్ ఫ్లో ఆఫ్ దిస్ అనలిటిక్ AI tool. నెక్స్ట్ ద ఎక్స్పర్టైజ్ హ్యాస్ డన్ దట్ అండ్ నాట్ రీప్లేస్ బై ద హ్యూమన్ ఎక్స్పర్టైజ్ అని ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తో కూడా అయింది. దట్ ఈస్ డిజైన్ టు ఆర్గ్యుమెంట్ నాట్ రీప్లేస్డ్ బై ద హ్యూమన్ ఎక్స్పర్టైజ్ అని ఈ వర్క్ ఫ్లో లో మనకు వచ్చిన కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ AI tool. Now, how accuracy and how efficiency means 95% of the improved diagnostics accuracy and reducing the errors. 20% of the fast reading is done. That is radiologist ki 20% fast reading has done here. Next, 1.5 speed, very speed prognosis has done using this AI tool. 15% of the healthcare cost is optimized using this AI tool. Ivi మన మెయిన్ ఇంపార్టెన్స్ రిగార్డింగ్ దిస్ AI tool. ఓకే, నౌ ఈ AI tool యూజ్ చేసేటప్పుడు జరుగుతున్న గ్లోబల్ హెల్త్ కేర్ ఛాలెంజెస్ గురించి కూడా చూద్దాం. సో ఇట్ ఆటోమేట్స్ ద రొటీన్ టాస్క్, freeing the radiologist for complex cases. Okay, next one, it bridges the quality of the diagnostic to remove some areas. That is remote areas లో ఇది చాలా గ్యాప్స్ ఫిల్ చేసిందంట. Next, ensures the standardization. That is, it is consistency. That is consistency interpretation across the sites and the clinicals as proved. It supports the global health for especially emerging the market లో ఉండే వాటితో స్పెషల్ గా మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, హౌ ఇట్ క్యాన్ బి డన్ అని కూడా ఇది ప్రూవ్ చేసింది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఆఫ్ ద అనలిటిక్ AI tool. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద ఫ్యూచర్ కూడా చూద్దాం. సో ఓవరాల్ 10 countries has used this one. Analytic AI tool, 10 countries, that is, it's deployed at the hospitals across over 10 countries, has proved that, and it medical images has done for, that is process has done for different medical images, and it impacted for thousands of the patients. This will be our future. And future can focus on new moderates like mammographies and pathology. And the company is trying to predictive analytics. అంటే ముందుగానే ఇది అనలిటిక్స్ ప్రిడిక్ట్ చేయడానికి కూడా ఇంకా దానిపైన ఇంప్లిమెంట్ చేసి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారంట AI tool ఇంకా డెవలప్ చేయడానికి. సో దట్ దిస్ అనలిటిక్స్ ఫర్ ద ప్రోయాక్టివ్ హెల్త్ కేర్, దిస్ విల్ బి అవర్ ఫ్యూచర్ ఇఫ్ యూ యూస్ అనలిటిక్ AI tools. Okay, now finally I will conclude that this analytic AI tool is specially for the AI driven things, to provide a better care, and it delivers the efficiency of improved patient outcomes, and even it modernizes the optimizing the healthcare systems. ఇది నేను ఈ AI tool మీద కన్క్లూషన్ ఇవ్వడాలి. ఒక్కసారి ఈ AI tool ని ఎలా యూజ్ చేయాలో ఇందులో కూడా AI tool లోకి ఎంటర్ అయ్యి ఇది ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈజీ టు సర్చ్ దిస్ AI tool. సింపుల్ గా ANLITIC AI tool అని మీరు టైప్ చేసేస్తే మీకు గూగుల్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈ AI tool స్పెషల్లీ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ టూల్ ఫర్ ద రేడియాలజిస్ట్ అని ప్రూవ్ అయింది. ఓకే, మీరు ఇక్కడ మనీ పే చేయాల్సి వస్తుంది, అంటే ఇట్స్ ఏ ప్రీమియర్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుని సైన్ ఇన్ అయినా కూడా ఎంటైర్ థింగ్ కన్ బి డన్. ఓకే, నెక్స్ట్ ఈ AI tool ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని మీకు క్లియర్ గా ఇక్కడ డిస్క్రిప్షన్ నీట్ గా ఇచ్చారు మీకు. ఓకే, ఎలా యూజ్ చేయాలి అని చెప్పి కూడా మీకు క్లియర్ గా ఇచ్చారు. ఒకటి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి AI tool లో మనకు ఒక చిన్న డెమో అయితే ఉంటుంది. వీ క్యాన్ గో ఫర్ దట్. ఓకే, యూజ్ కేసెస్ చూడండి, హాస్పిటల్స్, ఇమేజ్ సెంటర్స్, యూజ్ కేసెస్ ఎలా చేశారు, ఎవ్రీథింగ్ హియర్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్. మీరు ఒక్కసారి కాన్వర్సేషన్ చేయాలంటే సైన్ ఇన్ అవ్వాలి యూజింగ్ యువర్ గూగుల్ అకౌంట్. అదర్వైజ్ ఎత్తుకోండి. ఓకే, గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అయిపోతే యూ క్యాన్ యూస్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ AI tool. అప్పుడు ఆటోమేటిక్ గా ఇమేజెస్ ఏదైతే ఎక్స్రే ప్రొవైడ్ చేస్తే ఆ డాక్యుమెంటేషన్స్,
resource hubs, and professional services, ROI calculations, everything can be done here. ఇవి మనకి different types of resources it can provide. ఇది assistance, even API designer, even app builder కూడా డెవలప్ చేసుకోవచ్చు using this AI tool, and some avatar generations. మీకు చెప్పాను కదా, మనం ఏదైనా సరే animated గా కూడా చేసుకోవచ్చు using this one. ఓకే, ఈవెన్ AI చాటింగ్, AI తో కూడా మనం చాట్ చేసుకొని తీసుకొని రావచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్. మనం ఈ రిసోర్సెస్ అన్ని కూడా యూజ్ చేస్తాం. వన్స్ వి సైన్ ఇన్, ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ విత్ దిస్ AI tool. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ ద Regard AI tool. Regard AI tool is specially for the AI driven conversations, even for the sales and services. And this AI tool has emerged in 2024. 2024 నుంచి ఈ AI tool అనేది స్టార్ట్ అయింది. ఓకే, వాట్ ఈస్ దిస్ Regard AI tool? So Regard AI tool maximum analyze the 100% of the customer voices and even the text interactions. వాయిస్ ని కూడా ఎన్హాన్స్ చేసి మీ AI tool జనరేట్ చేసి ఇస్తుంది, అండ్ ఈవెన్ ఫర్ ద టెక్స్ట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇంటిగ్రేట్స్ ద CRMs, అండ్ దట్ ఈస్ సేల్స్ ఫోర్స్ కంపెనీస్ అలాంటి హబ్ స్పాట్స్ లో ఇది ఇంటిగ్రేట్ అయింది. హై వాల్యూమ్ ప్రాసెసింగ్ is done through this Regard AI tool. That is done in this Regard AI tool. Okay, the key features of the Regard AI tool are, first one is it is sentiment analysis. That is, it detects the customer emotions also with 95% accuracy in deep insights అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ is the topic extraction. Suppose it can identify 20 common customer issues automatically. Okay, next, agent coaching. It provides the real-time feedback with 30% of the KPIs. Key features అన్నమాట. Next, it can personalize the 88% of the improved outcomes. The best important key features of this AI tool. Next, ఈ AI tool ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. The data ingestion, that is, securely connects to your communication channels via the application packages. Next, AI processing, that is, it can analyze the calls and even the charts in under 300 ms using that is mission languages or natural processing languages. Okay, ఇన్సైట్ జనరేషన్ అంటే ఇక్కడ న్యాచురల్ ప్రాసెసింగ్ లాంగ్వేజెస్ అండ్ మిషన్ లాంగ్వేజ్ ఎందుకు అన్నామంటే ఆ ప్రాంప్టింగ్ కాన్సెప్ట్ అనేది అగైన్ ఒక కంప్యూటర్ స్టూడెంట్ ఒకటే చేయగలుగుతాడు, దాన్ని న్యాచురల్ లాంగ్వేజెస్ అన్నాం. అదర్వైజ్ మీరు ప్రాంప్టింగ్ అనేది క్లియర్ బ్రిటిష్ ఇంగ్లీష్ లో రాసినా కూడా ఇట్ విల్ ప్రొవైడ్. ఓకే, నెక్స్ట్ ఈస్ ఇన్సైట్ జనరేషన్స్. సో ద డాష్ బోర్డ్స్ అండ్ ద కాంప్రిహెన్సివ్ రిపోర్ట్స్ ఆర్ ఆల్సో డెలివర్డ్ యూజింగ్ దిస్ AI. Actionable output is, it sends the real-time alerts directly to the agent. అది దీంట్లో ఉండే డైరెక్ట్ గా మనం ఏజెంట్ కి ఆ మొత్తం డాక్యుమెంటేషన్ కూడా సెండ్ చేయొచ్చు. నౌ హౌ క్యాన్ వి గెట్ స్టార్ట్ Regard AI ఒకసారి చూస్తాం. సో డెమో ఆటోమేటిక్ గా Regard AI లో ఉంటుంది. సో పర్సనలైజ్ 30 minutes వాక్ త్రూ విత్ అవర్ టూ. యూ క్యాన్ ఆ టీమ్ తో మీరు 30 minutes వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సింపుల్ ఇంటిగ్రేషన్స్, దట్ ఈస్ it can connect the existing system less than the 15 minutes. Okay, next, customize and launch. So it configure the dashboards through the teams within 2 days లో మీ dashboards అన్ని కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. అది ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, మనకి ఎలా యూస్ఫుల్ అనేది చెప్పుకుంటున్నాం. అండ్ ద డెడికేటెడ్ సపోర్ట్ ఈస్ డన్, దట్ ఈస్ ద సక్సెస్ మేనేజర్ 24/7 సపోర్ట్ మనకి ఇక్కడ ఉంటుంది అని ప్రూవ్ అయింది త్రూ దిస్ Regard AI tool. ఓకే, సో ట్రాన్స్ఫర్మేటివ్ బెనిఫిట్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ చూస్తున్నాం. 15% ఆఫ్ ద బూట్ సేల్స్ ఆస్ డన్, 20% ఆఫ్ ద ఇంప్రూవ్ ఎఫిషియన్సీ is also done here, and 10% enhance the CX. Okay, and 25% of the data driven decision are done through this AI tool. ఇది మనకున్న బెనిఫిషియరీ సిస్టమ్స్ త్రూ దిస్ AI tool. ఒక్కసారి ఇంపాక్ట్ఫుల్ కేసెస్ చూద్దాం. అంటే ఈ AI tool యూజ్ చేసుకుంటే మీ మెడికల్ డిపార్ట్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ-కామర్స్, దట్ ఈస్, ఇట్ ఐడెంటిఫై ద పెయిన్ జాయింట్స్, కంప్లీట్ గా ఈ పెయిన్ పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపాక్ట్ఫుల్ యూజ్ కేసెస్ ఒకసారి చూద్దాం Regard AI tool. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఈ-కామర్స్ రిగార్డింగ్ దిస్. అంటే నేను ఇది కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు AI tool తీసుకున్న తర్వాత మీ మెడికల్
దానికి ఎంత యూజ్ అవుతుంది, హౌ క్యాన్ యూ గెయిన్ అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది ఇట్ ఐడెంటిఫై ద ప్రోడక్ట్ ఆఫ్ పెయిన్ పాయింట్స్ అండ్ ఇట్ ఇంక్రీస్ ద సెల్ అప్ టు 12% అని ప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్ ఆల్సో ఆర్డర్ టు 30%. అకార్డింగ్ టు హెల్త్ కేర్ ఎంక్వైరీస్ ఏంటి అంటే 18% ఇంప్రూవ్ అయినాయి. వెరీ ఇంపాక్ట్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ ఇస్ రెడ్యూస్ ద 5% ఆఫ్ ద రిడక్షన్ ఇస్ డన్. ర్యాపిడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేసింది దిస్ ఏఐ టూల్. ఇలా ప్రూవ్ అయింది దట్ ఏఐ టూల్. ఓకే, నౌ హౌ క్యాన్ యూ డిస్కవర్ యువర్ బిజినెస్ పొటెన్షియల్ త్రూ దిస్ ఏఐ టూల్ అది కూడా చూస్తాం. దిస్ రిగార్డ్ ఏఐ టూల్ ఇస్ ఏ పార్ట్నర్ ఆఫ్ growing your optimization operations and even it can elevate your customer experience. That is AI tool ఏం చెప్తోందంటే గ్రైండ్ విత్ us అండ్ షైన్ లేటర్ అని చెప్తోంది. అంటే ఫస్ట్ వాళ్ళతో కలవండి, ఆ తర్వాత మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోండి అకార్డింగ్ టు ఫైనాన్షియల్ అండ్ ఈవెన్ ఫర్ ద మెడికల్ డిపార్ట్మెంట్ అని ప్రూవ్ చేసింది. ఒక్కసారి ఈ రిగార్డ్ ఏఐ టూల్ ని కూడా చూసి మనం ఎలా వర్కౌట్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. అంటే ఏఐ టూల్ లోకి ఎంటర్ అయిపోతాం దీంట్లోకి. దిస్ ఈస్ రిగార్డ్ ఏఐ టూల్. ఓకే, డైరెక్ట్లీ మీరు వెళ్ళాలంటే www.regardai.com అంటే మీరు డైరెక్ట్ గా ఏఐ టూల్ లోకి వెళ్ళొచ్చు. ఈ రిగార్డ్ ఏఐ టూల్ ని బాగా బెనిఫిషియరీ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఆర్ ద ప్రీమియం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. $99 అవుతా ఉంది. ఓకే, $99,000 అవుతోంది ఈ ఏఐ టూల్ యూజ్ చేసుకుంటే. అందుకే వాళ్ళు ఈ ఏఐ టూల్ యూజ్ చేసుకుంటే మీ మెడికల్ డిపార్ట్మెంట్ లో ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని కూడా ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. ఓకే, సో దిస్ ఏఐ టూల్ ఈస్ safe and secure for your transactions. It will fast and easy transfers is done, and this AI tool is maximum done for the physicians also. Physicians కి యూజ్ అవుతుంది, రేడియాలజిస్ట్ కి యూజ్ అవుతుంది, ఈఎన్టీ డాక్టర్స్ కి కూడా యూజ్ అవుతుంది ఏఐ టూల్. అందుకే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4.6 రేటింగ్ వచ్చిందంట ఈ ఏఐ టూల్ కి. ఓకే, ఒకసారి మీరు ప్రీమియం చేసుకున్న తర్వాతనే వెళ్ళొచ్చు. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ ఏఐ అని ఉంటుంది, ఇక్కడ ఉంది కదా ఈ లాస్ట్ కి, ఇది క్లిక్ చేశారనుకో మీ డౌట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చాట్ చేయొచ్చు త్రూ దట్ ఏఐ టూల్స్. ఓకే, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఏఐ, ఆ కంపెనీ ద్వారా మీరు చాట్ చేసి ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ పే అండ్ యూ కెన్ యూస్ దిస్ రిగార్డ్ ఏఐ టూల్. ఇది అకార్డింగ్ ద రిగార్డ్. ఓకే, నౌ లెట్ us go for another AI tool. Now the next AI tool is Vizdot AI tool. Okay, ఈ AI tool ఫస్ట్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఇట్ క్యాన్ power the coordination platform for making faster care of the medical emergencies అని ప్రూవ్ అయింది. మాక్సిమం మెడికల్ ఎమర్జెన్సీస్ అన్నిట్లో మనం కంపేర్ చేసుకుంటే బెస్ట్ అనను. ఇట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ వీఆర్ గెట్టింగ్ మోర్ స్ట్రోక్స్ కదా. ఈ మధ్య హార్ట్ స్ట్రోక్స్ చాలా వస్తున్నాయి. సో ఒక పేషెంట్ కి ఎంత ఫాస్టర్ గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని డిటెక్ట్ చేసి ముందుగానే మనకి చెప్పగలుగుతుందంట. That is the Vizdot AI tool and it is proved also. Let us see the key features. ఒకసారి చూద్దాం. The challenges also what it has taken అది కూడా చూద్దాం. సో స్ట్రోక్ లో చెప్పడం ఏంటి అంటే a race against the time అని ప్రూవ్ చేసింది. దట్ ఈస్ టైం కంటే ముందే మనిషి కావాల్సిన బతకాల్సిన దానికన్నా ముందుగానే చనిపోతున్నాడు. సో వాట్ షుడ్ వి డూ? We have to make the counts of the patient recovery every second అని ప్రూవ్ అయింది. Now how it will be done means అంటే ఎలా కనుక్కుంటుంది ఆ స్ట్రోక్ డిటెక్షన్ అంటే 1.9 million న్యూరాన్స్ ఈచ్ మినిట్ కి డౌన్ దట్ ఈస్ డైడ్ వితౌట్ ద ట్రీట్మెంట్ అని ప్రూవ్ చేసింది దిస్ ఏఐ టూల్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ సెకండ్ కౌంట్ ఆఫ్ ద పేషెంట్ రికవరీ. దట్ ఈస్ ద రేస్ అగెన్స్ట్ ద టైం. అలా ప్రూవ్ చేసుకోయింది. ఓకే, నెక్స్ట్ ఇస్ ద పల్మనరీ. సో పల్మనరీ ఎమర్జెన్సీస్ is also done through this AI tool. 30% of the mortality rate is undetected because of the rapid diagnosis. అందుకని ఆ సర్వైవల్ గురించి కూడా ఇది క్రియేట్ చేసి చెప్పింది. అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్ విచ్ దట్ ఈస్ ద పేషెంట్ కి ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవాలా లేదా, హౌ క్రిటికల్ ద పేషెంట్ ఈస్ దేర్ అని అనలైజ్ చేసి కూడా ఈ AI tool మనకి చెప్పగలుగుతుంది. దట్ ఈస్ ద Vizdot AI tool. సో a detection power is there through this Vizdot AI tool. ఎలా డిటెక్ట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ ని కూడా ప్రూవ్ చేశారు. దట్ ఈస్ ఇట్ రీడ్స్ ద బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ అని ప్రూవ్ అయింది. దిస్ ఏఐ అనలైజ్ ద మెడికల్ ఇమేజెస్ ఇన్ విత్ ఇన్ ద సెకండ్స్ తో అనలైజ్ చేసి చెప్పేస్తుంది అకార్డింగ్ టు దట్ వన్. ఓకే, సో దట్ ఇట్ ఇస్ క్లియర్ దట్ FDA has cleared that it has the accuracy for aortic diseases, even the cerebral
డిసీజెస్, ఆ స్ట్రోక్స్ అని. ఓకే, అగైన్ నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ మెడికల్ స్టూడెంట్ కాబట్టి మేబీ ఆ ప్రొనౌన్సియేషన్స్ రాంగ్ అవుతే ప్లీజ్ సారీ ఫర్ దట్, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ నేను మీకు ఈ మెడికల్ కాన్సెప్ట్ లో చెప్తానే కరెక్ట్ కాబట్టి మెడికల్ టర్మినాలజీ ఐఎమ్ యూజింగ్ హియర్. ఓకే, next, this Viz AI tool is the advanced AI quickly identifying the life-threatening conditions అని కూడా ప్రూవ్ అయింది. దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం ఎలా ఆ కేర్ ఎలా తీసుకుంటుంది అంటే ఇట్ విల్ సెక్యూర్ ద మొబైల్ నోటిఫికేషన్స్ ఆల్సో. నెక్స్ట్, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ డన్ బై ద స్మార్ట్ ఫోన్స్. ఓకే, next, real-time collaborations is also done. That is, doctors and nurses can connect seamlessly. Okay. Next, through this AI tool, many doctors are also connected. That's why మనకి immediate గా ఏదో ఒక డాక్టర్ కూడా మనకి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి through this AI tool. Next, it can connect the ERs, even radiologists, neurologist departments also, so that it can respond very faster. ఈ విస్ AI టూల్ ఏంటి అంటే స్పెషలిస్ట్ ఫర్ నోటిఫైయింగ్ ద యాక్షన్ హౌ ద క్రిటికల్ ద పేషెంట్ ఈస్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. పేషెంట్ ఒక క్రిటికల్ బేస్ చేసుకొని మీరు మెడికల్ డోసేజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎంత డోసేజ్ ఇవ్వాలి అని. సో ఇది అలా మీకు యూజ్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఆర్ ద వర్క్ ఫ్లోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దిస్ AI టూల్ చూద్దాం. బిఫోర్ విస్ AI టూల్ పేపర్ చార్ట్స్ కానీ పేషెంట్ చార్ట్స్ కానీ చేయాల్సి వచ్చేది. పేషెంట్ చాలా సఫర్ చేయాలి బికాస్ లాట్ ఆఫ్ సిఆర్ఐస్, ఎంఆర్ఐస్, స్కానర్స్ ఇవన్నీ చేశాక వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అని చెక్ చేయాల్సి వచ్చేది. బట్ యూజింగ్ దిస్ AI టూల్ వితౌట్ దట్, నో ఎక్స్రేస్ ఏమీ లేకుండా ఫస్ట్ మనకి ఒక మెడికల్ ది ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అని చెప్పేస్తుంది. ఓకే, అంటే అప్పుడు మనకి క్రిటికల్ తెలిసిపోతుంది కదా, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసే బిఫోర్ మనకు తెలుస్తుంది. సో దట్ ఇట్ కెన్ ఆప్టిమైజ్ వెరీ స్పీడ్లీ. అది డిఫరెన్స్. బిఫోర్ ఏమవుతుందంటే స్లో కమ్యూనికేషన్, మాన్యువల్ డేటా ట్రాన్స్ఫర్ హాస్ టు బి డన్, సో ట్రీట్మెంట్ హాస్ డిలేడ్. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ విస్ AI టూల్, it reduced the LVO strokes treatments in 72 minutes itself. Next, it proved the discharge at home rates 15%. ఇది యూజ్ చేసిన తర్వాత మాక్సిమం స్ట్రోక్స్ ని తీసుకొని 15% ఆఫ్ ద రేట్స్, దట్ ఈస్ ద పేషెంట్స్ హాస్ రీచ్డ్ దర్ హోమ్ వెరీ సేఫ్లీ అని ప్రూవ్ అయింది. Okay, so this means AI is a revolutionary for the medical workflows. Impact on the patient outcomes. How the patient outcome has done, what the impact is done on the patient చూడండి. 72 minutes లో పేషెంట్ ఒక LVO స్ట్రోక్ ట్రీట్మెంట్ చేయగలిగాము యూజింగ్ దిస్ AI tool. 15% has recovered by the stroke patients and discharge home. ఇది కూడా ప్రూవ్ అయింది. And the 20% has studied show a decrease in the patient disability rates. ఇది కూడా రెడ్యూస్ అయింది అనమాట. సో దిస్ విస్ AI tool has proved that patient well-being, fast treatment, and we can make a better recovery by reducing the long-term disability అని ప్రూవ్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ద విస్ AI tool. ఈ విస్ AI tool how it expanded కూడా beyond our strokes చూద్దాం. So beyond our strokes, this Viz AI tool, first it studies the brain, that is the stroke detection. Next, the pulmonary embolysis as done through this within 4 minutes. Next, ఇది cerebral neurism అనే దాన్ని కూడా డిటెక్ట్ చేసింది using the new areas, and it is intervention also. Aortic disease is also critical using this cardiovascular issues. ఇవన్నీ కూడా స్ట్రోక్ పోవడానికి యూజ్ అయినాయి అని ప్రూవ్ అయింది. విస్ AI tool is a platform which extends the life-saving AI for the critical conditions. Okay, and the rapid care is also done by using the various medical needs అని ప్రూవ్ అయింది దిస్ విస్ AI tool. ఓకే, ఒకసారి ఈ విస్ AI tool ఫ్యూచర్ రోల్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం. లోకల్ గా గ్లోబల్ గా ఇంపాక్ట్ చాలా ఉంటుంది using this Viz AI tools, and it scans annually, that is medical scanners each year, million scans annually has done this Viz AI tool, and it impact the revolution that AI has powered the healthcare innovation ani kuda prove ayindi. This is the Viz AI so it transformed the healthcare and the medicine, embraced the innovation of the saving life. So మీరు ఒకసారి గూగుల్ చేయండి www.viz.ai tool అంటే మీకు విజ్ AI tool ఓపెన్ అయిపోతుంది. ఓకే,
వన్స్ యూ సైన్ ఇన్, అఫ్ కోర్స్ బిఫోర్ సైన్ ఇన్ సపోజ్ దీని గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ మనం చాట్ చేయొచ్చు. ఓకే, సో వెల్కమ్. ఒకసారి జస్ట్ స్క్రాల్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు చాట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో వాట్ ఆర్ యువర్ డౌట్స్, ఎంటర్ థింగ్ యూ క్యాన్ క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఈ ఏఐ టూల్ ని మీరు యూజ్ చేయడం చేయొచ్చు. ఓకే, అండ్ దిస్ విజ్ ఏఐ టూల్ ఒకసారి రిక్వెస్ట్ డెమో కూడా పెట్టుకోవచ్చు. రిక్వెస్ట్ డెమో పెట్టుకుంటే ఏఐ టూల్ ఎలా వర్క్ చేస్తుందని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తుంది. ఓకే, అండ్ బిఫోర్ రిక్వెస్టింగ్ మనకు ఆ కాన్వర్జేషన్ అంతా స్టార్ట్ అవ్వాలి అంటే మీరు సైన్ ఇన్ అవ్వాలి కదా. సో డాక్టర్ ఎక్కడ, ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, ఆ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఇట్ విల్ ప్రొవైడ్ వన్ డెమో ఆల్సో, హౌ ఇట్ వర్క్స్ అని, ఏఐ టూల్ ఎలా వర్క్ చేస్తుందని కూడా మనకు డెమో ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద విస్ ఏఐ టూల్. ఓకే, సి న్యూరోస్ ఆర్ ఆల్సో యూజింగ్, కార్డియాలజిస్ట్, వాస్కులర్. ఓకే, ఇంతమంది ఏఐ టూల్ యూజ్ అవుతుంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. అండ్ మాక్సిమం ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్స్ రాకోకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఈ ఏఐ టూల్ ప్రూవ్ అయింది. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఏఐ టూల్, అందుకే ఇది టాప్ 5 లో ఉంది. దిస్ అండ్ ఒకసారి చూడండి, 1700 హాస్పిటల్స్ ఆర్ ట్రస్టెడ్ అండ్ దే ఆర్ ఆల్సో యూజింగ్, ఆల్రెడీ వాళ్ళందరూ ఈ ఏఐ టూల్ ని యూజ్ కూడా చేస్తున్నారని ప్రూవ్ అయింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ చెప్పాను కదా, డెమో చూసుకోండి. డెమో చూసి ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్దర్ యూ క్యాన్ డూ దిస్ వన్. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్దర్ యూ క్యాన్ గో డైరెక్ట్లీ ఇన్ టు దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ విస్ ఏఐ టూల్. నౌ మనం ప్లాన్ చేసుకున్న ఏఐ టూల్, ద లాస్ట్ ఏఐ టూల్ ఐఎమ్ డిస్కసింగ్, దట్ ఈస్ DeepScribe AI tool. This DeepScribe AI tool has transformed and it presents many revolutionary medical documents also. అందుకే నేను ఈ ప్రెజెంటేషన్ ఏం చేస్తానంటే వాట్ ఆర్ ద క్రిటికల్ ఛాలెంజెస్, హౌ ద డాక్టర్స్ హాస్ యూజ్ యాజ్ అ ప్రొఫెషనలిజం, ఇవి డిస్కస్ చేద్దాం. DeepScribe AI టూల్ అనేది ఫిజిషియన్ బర్న్అవుట్ గా ప్రూవ్ అయింది అని ఉంది. అది ఎలాగైందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్ us go further. First one, a physician documentation overloaded is done through this done. అంటే ఫిజిషియన్ ఇవ్వాలి అనుకోండి ఒక రిపోర్ట్, మాక్సిమం డాక్యుమెంటేషన్ చాలా హెవీగా రాయాల్సి వస్తుంది రిగార్డింగ్ ద పేషెంట్. సో హాఫ్ ఆఫ్ ద డే స్పెండ్ అయిపోతుందంట ఒక ఫిజిషియన్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి అంటే. దిస్ ఏఐ టూల్ 15 minutes లో మీకు కంప్లీట్ గా చాట్ బాట్ అంతా కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు ఫిజిషియన్ మీకు 30 minutes ఒకటే పేషెంట్ దగ్గర పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ పేషెంట్ అయిపోతారు, అంతే కదా. అందుకని ఏఐ టూల్ యూజ్ చేసుకోండి. సో దట్ 70% ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యాస్ రెడ్యూస్డ్ యూజింగ్ దిస్ ఏఐ టూల్ అని ప్రూవ్ అయింది. ఓకే, అండ్ ఇట్ రెడ్యూసెస్ ద ఫేస్ టైం. ఒక పేషెంట్ ని ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైం ని కూడా చాలా రెడ్యూస్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఏఐ టూల్. సో ఇవన్నీ ఒక ఫిజిషియన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనం ఏవైతే అనుకుంటున్నామో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫిజిషియన్స్. సో ఎ సైలెంట్ బర్డన్ ఈస్ బేరింగ్ బై ద ఫిజిషియన్స్ అని కూడా ప్రూవ్ అయిందంట. ఈ ఏఐ టూల్ యూజ్ చేయడం వల్ల ఫిజిషియన్ ఒక స్ట్రెస్ లెవెల్స్ 70% తగ్గాయంటే చాలా యూస్ఫుల్ కదా ఏఐ టూల్. ఓకే, సో ఈ ఏఐ టూల్ యూజ్ చేసుకొని ఫిజిషియన్స్ ఎలా చేశారనేది కూడా మనము కీ ఫీచర్స్ చూద్దాం. సో ద సొల్యూషన్ హియర్ ఈస్ దిస్ ఏఐ టూల్ ఈస్ ఏ క్లినికల్ డాక్యుమెంటేషన్ రిపోర్టెడ్ ఏఐ టూల్ అండ్ ఇట్ ఈస్ వెరీ డేటా సెక్యూరిటీ ఈస్ డన్ బై. అంటే ఒక పేషెంట్ డీటెయిల్స్ అని ఏఐ టూల్ కి ఇచ్చేస్తున్నాం అంటే సెక్యూరిటీ ఉందా లేదా అంటే ఇట్ హాస్ ప్రూవ్ దట్ దెర్ ఈస్ 100% సెక్యూరిటీ అండ్ హై ట్రస్ట్ సర్టిఫికేషన్ ఈస్ ఆల్సో డన్ ఇన్ దిస్ ఏఐ టూల్. ఓకే, సో EHR అండ్ ఈవెన్ ద అథెంటికల్ దట్ ఈస్ EHR హెల్త్ కేర్ కూడా మనకి ప్రూవ్ చేసింది దట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ వెరీ డేటా సెక్యూరిటీ. హౌ దిస్ ఏఐ టూల్ విల్ వర్క్స్ ఒకసారి చూద్దాం. హౌ దిస్ యాక్షన్ ఇస్ డన్ కూడా ఒకసారి చూద్దాం. సో ద అంబిడెంట్ అకార్డింగ్ టు ద బ్రెయిన్ ఆఫ్ ద ఏఐ టూల్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ లిజన్స్ ద కాన్వర్జేషన్ ఆఫ్ ద ఏఐ ఫస్ట్. సెకండ్ వన్, అండ్ మీరు చెప్పేది వర్డ్స్ లో చెప్పినా కూడా అది కాన్వర్జేషన్ రికార్డ్ చేసుకొని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసి చేస్తుంది. సెకండ్ థింగ్, ద స్పీచ్ కెన్ కన్వర్ట్ ఇన్ టు టెక్స్ట్ and the text can be made as a documentation. Adi avutundi. Third thing is clinical note generation is also done using some templates using this AI tool. Next one, EHR integrations is also pushed. That is accurate report kuda vastundi ani prove ayindi using this AI tool. What are the benefits chuddam first? Time saving, of course, 90% of the time saving is done here. Next,
2 to 3 patients can be increased volume daily. అంటే ఒక పేషెంట్ ని మనం డాక్టర్ చూసేదానికి 3 పేషెంట్స్ ని వాళ్ళు చూసుకోవచ్చు అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఫాస్టర్ రియంబర్స్మెంట్స్. నోట్స్ ఇస్ డన్ వెరీ ఫాస్టర్. ఒకసారి రిపోర్ట్ వచ్చి డాక్టర్ చేతిలోకి వచ్చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది కదా, అంతే కదా. సో వెరీ బెనిఫిషియరీ దిస్ AI tool. సెకండ్ బెనిఫిట్ చూద్దాం. The accuracy proven that 99% accuracy as captured through this AI tool. Next, it reduces the query rates by 30%. అంటే అంత క్లియర్ డాక్యుమెంటేషన్ అక్కడ ఉంటుంది మనకి. నెక్స్ట్, complicances are very much regulatory. Next, it eliminates maximum errors which are done by human transcription. అంటే హ్యూమన్ రాసే రిటర్న్ రాసే ట్రాన్సాక్షన్స్ లో మాక్సిమం ఇది ఎలిమినేట్స్ ద ఎర్రర్. అలా ఎర్రర్స్ ఏమి రావంట యూజింగ్ దిస్ డాక్యుమెంటేషన్. Benefit 3. What are the patient engagement here? Eye contact is maintained here, and faster generation trust is also done using this patient care. Next, it's burnout, reduces the burnout, that is less time on the computers, and meaningful work can be done using this AI tool. So, better balance of the hours can be done by the doctor, and maximum 80% of the doctors has proved that this is the best AI tool. వాట్స్ ద ఫ్యూచర్ చూద్దాం. ఈ డాక్యుమెంటేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది AI టూల్ అంటే, ఈ AI టూల్ ఇస్ ఎ పార్ట్నర్ దట్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ హెల్త్ కేర్ ఫర్ దిస్. అండ్ ఫిజిషియన్స్ 50% ఆఫ్ ద ఫిజిషియన్స్, 80% ఆఫ్ ద డాక్టర్స్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. నెక్స్ట్, 500% క్లినిక్స్ హ్యాస్ యూజింగ్ దిస్ యాజ్ ఎ బెనిఫిటింగ్ టుడే అని. ఓకే, ఒకసారి ఈ డీప్ స్క్రైబ్ AI టూల్ ని కూడా మనం విజిట్ చేసి చూద్దాం. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్, హౌ క్యాన్ వి గో ఇన్ టు దట్, మీకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది. డైరెక్ట్లీ యూ క్యాన్ టైప్ లైక్ www.deepscribe.ai tool అని టైప్ చేయండి, ఇట్ విల్ గెట్ టు యూ. ఓకే, నెక్స్ట్ ఈ AI tool సొల్యూషన్స్ చూడండి. AI tool ఈస్ AI మెడికల్ స్క్రైబ్, AI కోడింగ్, డీప్ స్క్రైబ్ అసిస్టెంట్, అంతే కదా. డాక్టర్ కి ఒక అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది AI tool. అండ్ కస్టమైజ్ ద క్లినికల్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్సో డన్ హియర్. నోట్స్ క్లియర్ గా ప్రొవైడ్ చేస్తుంది ఈ AI tool. How can it serve means, it is specially designed for oncology, cardiology, orthopedic doctors. Next, some customer stories kuda unna, you can see that one. News channels lo ela undi, how can you trust, everything is provided here. Once you sign in, before sign, if you have any doubt, get a demo తీసుకోండి. After that you can sign in and you can use this AI tool for the better documentation and the fast treatment. Okay, so this is the one of the top 5 AI tool. ఇది మనం డిస్కస్ చేసాం, that is here. నెక్స్ట్, ఈ AI tools ని అన్ని డిస్కస్ చేసి టాప్ 5 తీసుకున్నాను. ఈ టాప్ ఇంకా ఉన్నాయి AI tools, బట్ లేటెస్ట్ ప్రూవ్ దట్ దీస్ టాప్ 5 AI tools are used with many medical departments and even with the doctors and at the clinics. Okay, so this is the class about today. I can't say it is a class, it's the information provided for the medical and the doctors also. Okay, thank you. చూసారు కదా ఇవాళ మన డిస్కషన్. ఐ షుడ్ నాట్ సే ఇట్ ఈస్ ఎ క్లాస్, ఐ సే డిస్కషన్. ఈ డిస్కషన్ ఏంటి, అకార్డింగ్ ద రీసెర్చ్ మనం చేసాం. 5 AI టూల్స్ ఏవైతే తీసుకున్నారో, అఫ్ కోర్స్ AI టూల్ ఫర్ ద మెడికల్ డిపార్ట్మెంట్ కి ఇవి ఖచ్చితంగా ప్రీమియమే ఉంటుంది. ఫ్రీ AI టూల్ అయితే ఎక్కడా లేదు, ఎందుకంటే ఇట్స్ మెడికల్ ప్రూవ్డ్ కాబట్టి. ఆ AI టూల్ మెడికల్ గా ప్రూవ్ అయిన ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఏవైతే AI టూల్స్ తీసుకుంటున్నామో మీకు ఏదైనా డౌట్ వస్తే డెమో చూసారు కదా, ఆ డెమో క్లిక్ చేయండి. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు సైన్ ఇన్ టు దట్. డెమో క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, దెన్ యూ క్యాన్ గో ఫర్ ద ప్రీమియర్, దట్ ఈస్ కాస్ట్ హ్యాస్ టు బి పేడ్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అఫ్ కోర్స్ ఎన్ని AI టూల్స్ వచ్చినా ఇట్స్ నాట్ ఈక్వల్ టు ద డాక్టర్. కానీ ఇదేంటి అంటే డాక్టర్ కి అట్లీస్ట్ కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది AI టూల్ అనేది. ఇట్ లైక్ అసిస్టెంట్. మనం ఎప్పుడు డాక్టర్ని అయితే రీప్లేస్ చేయలేము, రీప్లేస్ కూడా అవ్వదు. ఓకే, ఇందాకే చెప్పాను, డాక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ గాడ్ క్రియేటర్ అనేసి కదా, దాన్ని మనం రీప్లేస్ అయితే చేయలేం. అట్లీస్ట్ ఆ డాక్టర్ కి అసిస్టెంట్స్ లాగా AI టూల్ వర్క్ చేస్తుంది. ఎందుకు, డాక్యుమెంటేషన్ రిపోర్ట్ కానీ, డయాగ్నోసిస్ కానీ, ఎక్స్రే రిపోర్ట్ కానీ ఫాస్ట్ గా వచ్చేసింది అనుకోండి, ఆ పేషెంట్ కి త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు కదా. మరి మీరు డయాగ్నోసిస్ చేయాల్సిందే, మీరు అనలైజ్ చేయాల్సిందే. ఏదైతే డాక్యుమెంటేషన్ రిపోర్ట్ వస్తుందో డోసేజ్ మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టెక్నాలజీతో పాటు పోవాలి కాబట్టి ఇది కూడా మీరు యూజ్ చేసుకోండి. డాక్టర్స్ చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. నాకు కూడా పెద్ద అకేషన్ ఎప్పుడు రాలేదు టు థ్యాంక్ ద డాక్టర్. సో ఆన్ దిస్ అకేషన్
I hope I have reached to every doctor here. So a big thankful for all the doctors who has provided the selfless services and contributed their lives for the society. A big thank to every doctors. ఇక్కడ ఈ ఏఐ టూల్ ని నేను రీప్లేస్ ఆఫ్ ద డాక్టర్స్ అనేది డిస్కస్ చేయట్లేదు. ఇట్ లైక్స్ ఏ అసిస్టెంట్ టు ఎవ్రీ డాక్టర్. అది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ and you like something from this video. If you learned, please like, share and subscribe. Thank you.